జై శ్రీరామ్. మన హిందూ బంధువులందరికీ అందరూ చంద్రగ్రహణం వేళ జాగ్రత్తగా ఉన్నారు అనుకుంటాను. భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ మీకు అందరికీ అనుగ్రహం కలగాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మీకు భగవద్గీతలోని ఒక 2 శ్లోకములు చెబుతాను. అననన్య చింతాయంతో మాం యో జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆ యొక్క శ్లోకం భావన ఏమిటంటే, ఏ భక్తుడైనా నిరంతరం ప్రతి క్షణం నా యొక్క నామాన్ని మనసులో స్మరణ చేసుకుంటారు, అటువంటి వారి హృదయాల్లోనూ వారి యొక్క మంచి చెడ్డలను నేనే స్వయముగా చూస్తానని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా బోధించిన భగవద్గీతలో పలికి ఉన్నాడు. అలాగే యత్ర యోగీశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయో భూతిధ్రువ నీతిర్మతిర్మమ. ఆ శ్లోకం భావన ఏమిటంటే, ఎక్కడైతే యోగీశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఎక్కడ పూజింపబడతారో అక్కడ విజయము, లక్ష్మి, సర్వ సంపదలు కలుగునని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. మన హిందువులంతా శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా బోధించిన భగవద్గీత ఒక్కొక్క శ్లోకము కనీసం వారానికి నేర్చుకున్నచు, దాని భావన తెలుసుకున్నచు మన జీవితాలు చాలా ఉన్నతముగా భగవంతుడి యొక్క శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలుగును. మరి ఒకసారి భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వలన ఈ చంద్రగ్రహణం వలన ఎటువంటి బాధలు, ఇబ్బందులు కలగకుండా అందరికీ కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై భారత్, జై శ్రీరామ్, జై భారత్.